హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోను చూడండి ఫ్రెండ్స్. కరువు మరియు కష్టకాలంలో ఈ రైతన్నకు వచ్చిన ఐడియా చాలా బాగుంది. ఈ యాసంగి పంటకు నీళ్ళ కోసం ఈ రైతన్న బోర్ వేపించాడు. బోర్ వేసే టైంలో నీళ్లు సరిగా పడకపోవడంతో ఈ రైతన్న బోరును పూడ్చకుండా ఇంటికి వాడే 1/2 HP బోర్ మోటార్ తోటి మరియు సింగిల్ ఫేజ్ కరెంట్ తోటి 24 గంటలు నీళ్ళు పొలంలో పారే విధంగా సెట్ చేశాడు. ఈ విధంగా సెట్ చేయడం వలన ఈ పొలం ఎండిపోకుండా ఒక పెద్ద మడి మొత్తం నీళ్లు బారుతుంది. ఈ విధంగా సెట్ చేయడం వలన కొంతమేర మాకు ఉపశమనం లభిస్తుందని ఈ రైతన్న మాతో చెప్పాడు. ఈ బోరును చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఏ విధంగా పోస్తుందో. మొన్నటి వరకు ఈ బోరు మంచిగా నీళ్ళు పోసిందంట. రాను రాను భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ బోరు ఆగుతూ పోస్తుందంట. ఈ విధంగా బోర్లో నీళ్లు ఆగుతూ పోయటం వలన పొలం ఎండిపోయే దశకు వచ్చిందని ఈ రైతన్న ఆవేదన చెందుతున్నాడు. ఇదే విధంగా చాలామంది రైతన్నల పొలాల యొక్క బోరుబావుల్లో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరువు మరియు కష్టకాలంలో రైతన్నలను ఆదుకోండి ఫ్రెండ్స్, మరియు రైతన్నలకు సహాయం చేయండి ఫ్రెండ్స్. దేశానికి అన్నం పెట్టి రైతన్నలను ఆదుకోవడం వలన మరియు సహాయం చేయడం వలన అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. ఫ్రెండ్స్, వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో చాలామంది రైతులు పొలాలను బీడివించారు. వానాకాలం పంటకి వర్షాలు సరిగ్గా పడకపోవడంతో నీళ్లు లేక పొలం మొత్తం కోతకొచ్చిన టైంలో పూర్తిగా ఎండిపోయింది. వానాకాలంలో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో నీళ్ళు లేక వానాకాలంలో వేసిన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఇదే విధంగా నీళ్ళు లేక ఈ యాసంగి పంట కూడా పంటలన్నీ ఎండిపోతున్నాయి. నీళ్ళున్న పరిస్థితుల్లో 5 ఎకరాల పొలంలో నాటు పెట్టించిన రైతన్నలు ఈసారి నీళ్లు లేక 2 ఎకరాల పొలంలో నాటు వేపిస్తున్నారు. ఈ కరువు మరియు కష్టకాలంలో వ్యవసాయం చేసే రైతన్నలను ఆదుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.